నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఓజీ కుదిపేస్తోంది. అంటే ఓజీ మేనియాలో తెలుగు సినీ ప్రేక్షకులందరూ కూడా ఊగిపోతూ ఉన్నారు. అంటే రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, ఇండియా మొత్తం ఓజీ ఓజీ అని ఖచ్చితంగా ఓజీ టీషర్ట్లు వేసుకోవటం, లేదంటే ఓజీ బ్యాండ్లు వేసుకోవటం, ఓజీ హ్యాట్లు పెట్టుకోవటం, ఆఖరికి ఓజీ కోసం ఏం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అంత మేనియాలో ఊగిపోతూ ఉన్నారు. మరి ఇదంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఓజీ సినిమా అన్నప్పుడు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు. మరి ఇప్పుడు ఈ సినిమాని ఫ్యాన్స్ అందరూ కూడా బ్లడ్ బాత్గా చెప్తూ ఉన్నారు. అంటే పెద్ద ఎత్తున నరుక్కోవటం, రక్తసిక్తమైంది సినిమా అంతా కూడా. మరి ఇది ఒక రకంగా చెప్పాలంటే దీనికి సెన్సార్ సర్టిఫికెట్ మీద కూడా కొంత వివాదం వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సెన్సార్ సర్టిఫికెట్ అడల్ట్కి ఇచ్చారు. అంటే 18+ ఉన్నటువంటి వాళ్ళే సినిమా చూడాలి. దీన్ని ఖచ్చితంగా స్వాగతించాల్సిందే ఈ నిర్ణయాన్ని. అంటే 18+ అని ఏదైతే సెన్సార్ బోర్డు ఇచ్చిందో దానికి ఖచ్చితంగా మనం అందరూ సపోర్ట్ చేయాల్సిందే. ఖచ్చితంగా 18+ ఉన్నటువంటి వాళ్ళే సినిమాలు చూడాలి. అండర్ ఏజ్ వాళ్ళు సినిమాలు చూడకూడదు, చూపించకూడదు కూడా. ఏ ఒక్క పేరెంట్ కూడా 18+ ఉన్నటువంటి వాళ్ళే సినిమాకి వెళ్ళాలి. అండర్ ఏజ్ అంటే వాళ్ళ పిల్లల్ని, కిడ్స్ని ఈ సినిమాలకి తీసుకెళ్ళకూడదు. ఇది నిజంగా మన భారత ప్రభుత్వం సెన్సార్ బోర్డు పెట్టినటువంటి రూల్స్ ప్రకారం అయితే 18 అండర్ ఏజ్ వాళ్ళు ఎవరు వెళ్ళకూడదు. నిజంగా పేరెంట్స్ కూడా చూపించకూడదు. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది, సహజంగా థియేటర్లకు వెళ్ళి బాక్స్ ఆఫీసుల దగ్గర టికెట్లు కొనుక్కోవడం అనే సంస్కృతి ఆల్మోస్ట్ ఆల్ తగ్గిపోయింది. ఒకవేళ అక్కడికి వెళ్ళి టికెట్లు కొంటే దెన్ మనకు తెలుస్తున్నప్పుడు ఎవరెవరు సినిమాలకు వెళ్తున్నారు, అండర్ ఏజ్ వాళ్ళు ఉన్నారా లేదని మనకు తెలుస్తుంది. ఇప్పుడు సహజంగా ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయం వచ్చినా, లేకుంటే ఎవరి విషయం వచ్చినా ప్రేక్షకులందరూ కూడా బుక్ మై షో అని, డిస్టిక్ యాప్ అని, లేదంటే ఏ సంస్థలకు సంబంధించినటువంటి ఆయా సంస్థలు PVR కానీ, AMB కానీ, ఇట్లా ఎవరికి వాళ్ళు యాప్స్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ వివాదం ఎందుకు వస్తుంది? టికెట్ బుక్ చేసుకుని వెళ్తారు కదా, వివాదం ఎందుకు అని రావచ్చు. కానీ వివాదం ఎక్కడొస్తుంది? 18+ వివాదం అంటే ఇప్పుడు టికెట్లు ఆన్లైన్లో కొనుక్కొని థియేటర్లకు వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి థియేటర్ల సిబ్బంది 18+ ఉంది ఈ సినిమాకి, దిస్ ఫిలిం ఈజ్ A-rated, మీరు డు నాట్ బ్రింగ్ యువర్ కిడ్స్ అని థియేటర్ల ముందు బోర్డులు పెట్టారు. కానీ ఎక్కడ కూడా బుక్ మై షోల్లో కానీ, లేకుంటే ఇట్లా ఆన్లైన్లో టికెట్లు అమ్మే యాప్స్లో ఎక్కడ కూడా పూర్తిగా నిర్దిష్టంగా ఏజ్ పరిమితి పెట్టాలి. అంటే కేవలం జస్ట్ ఓజీ కొట్టగానే ఒక పాపప్ మెసేజ్ వస్తుంది, 18+ వాళ్ళు మాత్రమే ఈ సినిమాలకు వెళ్ళాలని. లేకపోతే ఇప్పుడు మీరు టికెట్లు బుక్ చేసుకుంటే మీకు డబ్బులు రీఫండ్ రాదు అని ఒక చిన్న మెసేజ్ వస్తుంది, కింద ఓకే వస్తుంది. సో ఇప్పుడు ఎట్లయితే ఇన్సూరెన్స్ కంపెనీలు మనకన్నీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని చిన్నగా మూలకి ఎక్కడ వస్తుంది, అట్లా చిన్నగా ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. మనం అందరం కూడా మనకు తెలియదు కదా అక్కడికి వెళ్తే ఆపేస్తారని చెప్పి, మనం ఏంది ఓవర్లుక్లో ఓకే కొట్టేసి టికెట్లు బుక్ చేసుకొని పొలవమని ఫ్యామిలీలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది నాకు తెలిసి 3వ రోజు ఓజీ సినిమా వచ్చి. ఎందుకంటే గురు, శుక్ర, శని ఇవాళ 3వ రోజు, వీకెండ్, దసరా సెలవులు, పిల్లలందరికీ సెలవులు. వాళ్ళందరూ కూడా పిల్లలకు కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లో చూడాలని ఒక మంచి ఉత్సాహంతో ఊగిపోతున్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ మ్యూజిక్లో బంపర్ హిట్ అయిపోయింది. మొత్తం ఎక్కడ చూసి అయ్యే పాటలు రీసౌండ్ చేస్తున్నాయి, ఓజీ రీసౌండ్ చేస్తుంది దేశమంతా. మరి ఈ క్రమంలో ఖచ్చితంగా పేరెంట్స్ కూడా పిల్లలతో పాటే వెళ్ళాలని ఉంటుంది. ఏ సినిమాలకైనా కూడా ఎంటర్టైన్మెంట్ అయినా కేవలం తల్లిదండ్రులు మాత్రమే పోయి కూర్చొని చూసే సినిమాగా ఏ పేరెంట్స్ వెళ్ళరు. ఖచ్చితంగా కిడ్స్ని తీసుకెళ్ళాలని అనుకుంటారు, వీకెండ్ మస్తీలాగా. అక్కడికి వెళ్తే లేదు మేము పిల్లల్ని అలో చేయం, మీరు మీరు వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లల్ని ఎక్కడ పెట్టి పెద్దలు వెళ్తారు సినిమా లోపలికి. కాబట్టి ఏ ఫ్యామిలీ కూడా లోపలికి వెళ్ళే అవకాశం లేదు. సరే, ఇంటికి రావాల్సినటువంటి దుస్థితి. ఒక రకంగా చెప్పాలంటే బాధాకరమైనటువంటి క్షణం అది. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు సంబంధం లేదు, మీరు టికెట్లు మీకు అక్కడ మెసేజ్ వచ్చింది, మీరు ఎందుకు బుక్ చేసుకున్నారు అక్కడ, మాకు సంబంధమే లేదండి, మేమెందుకు మీకు A-rated అని మీరు ఉంది కదా, మీకు తెలియదా పేరెంట్స్, మీరు ఎందుకు పిల్లలు తీసుకొచ్చారని వాళ్ళు చెప్తున్నారు. నిజమే, అక్కడ తీసుకెళ్లారు, పొరపాటునే తీసుకెళ్లారు. మరి ఆన్లైన్లో బుకింగ్ చేసుకునేటప్పుడు అక్కడ ఆధార్ కార్డు అప్లై చేయటము, లేదు అంటే దానికి సంబంధించినటువంటి ఏజ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ఇప్పుడు ఫ్లైట్ టికెట్లకో లేకుంటే ఇంకా డిఫరెంట్ అప్లికేషన్స్లో ఎట్లయితే వాళ్ళు అడుగుతున్నారో, మనం ఏజ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఎందుకు అప్లోడ్ చేయమని అడగట్లేదు. ఏజ్ కనీసం మీరు ఏ ఏజ్కి డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ కూడా అక్కర్లా. మీరు ఎంతమంది ఉన్నారు, 4, 3, 6 టికెట్లు అమ్మేటప్పుడు అడుగుతున్నారు కదా నెంబర్లు, ఏ యాప్ అయినా కూడా. అక్కడ మీరు ఇది A-rated మూవీ, ఎంతమంది వాళ్ళ పేర్లు ఎంటర్ చేయండి, ఎంత వయసు ఉంది, అప్పుడు మీరు 18 అండర్ ఏజ్లో టికెట్ ఇష్యూ చేయకండి. అసలు అక్కడికైనా ఫస్ట్ స్టెప్ అయిపోతుంది. తెలవక పిల్లలందరూ
పెద్దలు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అరే ఏముందిలే అడిగి వెళ్ళి పంపిస్తారులే అని చెప్తే ఏ ఒక్క మల్టీప్లెక్స్ల్లో కూడా ఓజీ సినిమాకి చిన్న పిల్లలు అలో చేయట్లా. ఇంతవరకు బాగానే ఉంది, సబ్జెక్టు కండిషన్ అంతా బాగుంది. ఇప్పుడు దీని మీద పేరెంట్స్ అక్కడ తీసుకెళ్ళిన తర్వాత పిల్లలేమో నాన్న ఒకసారి అడగండి, మేము వెళ్తాం సినిమాకి, ఒకసారి రిక్వెస్ట్ చేయండి, వాళ్ళని గడ్డాలు పట్టుకొని బతిమలాడితే కూడా లోపలికి పంపించలేనటువంటి పరిస్థితి. మనం కూడా రూల్స్కి ఒబే చేయాల్సిందే, రూల్స్ని ఎక్కడ కూడా అధిగమించొద్దు. ఇంతవరకు బాగానే ఉంది. మరి సెలబ్రిటీల పిల్లల పరిస్థితి ఏంటి? ఓజీ ప్రీమియర్ షోలకి ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క పిల్లలు ఇద్దరే వెళ్ళారే. ఒకరికేమో 21 years, ఇంకొకరికేమో 16 ఏళ్ళు. మరి వీళ్ళందరూ ఎట్లా? ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో. వీళ్ళు ఓజీ థియేటర్లకి సినిమాలకి ఓజీ వేసుకొని వెళ్ళారు. ఈ అమ్మాయి ఆద్య పవన్ కళ్యాణ్ యొక్క కూతురు. మరి అమ్మాయి 16 ఏళ్ళు నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ ఒకవేళ ఏమన్నా ఏజ్ అటు ఇటుగా ఉంటే నాకు తెలియదు. గూగుల్లో చెప్పినటువంటి లెక్క ప్రకారం ఈమెకి ఈ అమ్మాయి 16 ఏళ్ళు. మరి హౌ షీ వెంట్ మూవీ? అంటే ఇప్పుడు రూల్స్, భారతదేశంలో పెట్టినటువంటి రూల్స్, సెన్సార్ రూల్స్ ఏ పేరెంట్కి ఏ పిల్లలకైనా ఒకటే కదా. మరి పవన్ కళ్యాణ్ కూతురుకు వేరుగా, లేకుంటే సినీ ప్రేక్షకులు చూసే వీళ్ళకి వేరుగా ఉంటుందా? ఉండదు. సరే, ఇది ఇంతవరకు బాగానే ఉంది. మల్టీప్లెక్స్ల్లోకి అలౌ చేయట్లేదు, అక్కడ బోర్డులు పెట్టారు, మల్టీప్లెక్స్లోకి పంపించాము, బాగుంది, ఇంతవరకు బాగుంది. మరి సింగిల్ స్క్రీన్స్కి ఏం పాపం చేసినాయి? అంటే సింగిల్ స్క్రీన్స్ కన్నా కొత్త రూల్స్ ఏమైనా పుట్టుకొచ్చినాయా? మరి సెన్సార్ బోర్డు నిద్రపోతుందా? సింగిల్ స్క్రీన్స్లోకి ఎవ్వడు పడతాడు వెళ్తున్నాడు. ముడ్డిగడిగా కడుక్కొనే రానటువంటి పిల్లలు, అంటే ఎత్తుకొని పోయే పిల్లల్ని కూడా ఎత్తుకొని, చంటి పిల్లల్ని ఎత్తుకొని థియేటర్లకు వెళ్తున్నారు తల్లిదండ్రులు. మరి వాళ్ళని ఏం చేయాలి? అంటే రూల్స్ మల్టీప్లెక్స్లకేనా? అంటే దోపిడీ మల్టీప్లెక్స్ల్లోనే, టికెట్ల హైకు అక్కడే. అంటే మల్టీప్లెక్స్లకు ఒక రూలు, మల్టీప్లెక్స్లకి ఏమో సెన్సార్ రూల్స్ వర్తిస్తాయి, సింగిల్ స్క్రీన్స్కి వర్తించవా? ఇదెక్కడ దౌర్భాగ్యం, ఇదెక్కడ ఈ పార్షియాలిజం? అంటే సెలబ్రిటీల పిల్లలకేమో వర్తించవు, సామాన్యుడికి థియేటర్లకు వెళ్ళే వాళ్ళకి వర్తిస్తాయి. ఈయనొక్కడే ఈ సెలబ్రిటీ గురించి మాట్లాడట్లా. ఆన్లైన్లో ఓజీ ప్రీమియర్ షోలకు కానీ, ఓజీకి వచ్చినటువంటి మొదటి షోలకు కానీ పెద్ద ఎత్తున వెళ్ళారు సెలబ్రిటీలు ఫ్యామిలీలు వెళ్ళారు. నేను ఆ సెలబ్రిటీల పేర్లు కూడా తీదలుచుకోవాలి. ఆ ఫోటోలో కదా, వీడియో చూడండి. పవన్ కళ్యాణ్ గారి కొడుకు, కూతురు ఇద్దరు కూడా వెళ్ళినటువంటి వీడియో ఇది. మరి ఇక్కడికి వెళ్ళారు కదా, కూర్చొని సినిమా చూశారు కదా, పక్కనే కూర్చొని సినిమా చూశారు కదా. వాళ్ళిద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు వెళ్తున్నారు కదా. మరి వాళ్ళకి ఎట్లా వర్తించట్లేదు? సరే, ఇది బాగానే ఉంది. మళ్ళీ దీంట్లో రాజకీయ కోణం. ఓజీ గెట్స్ ఏ సర్టిఫికేట్ అంటే 18 ఏళ్ల పైబడినటువంటి వాళ్ళే సినిమా చూడాలి, చిన్నపిల్లలకు ప్రవేశం లేదు. మరి ఎమ్మెల్యే లాంటి బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉండి ఓజీ సినిమాకి పిల్లలు వస్తే వద్దు అని చెప్పకుండా వాళ్ళతో కలిసి చూడటం ప్రశ్నించాల్సినటువంటి విషయం. నెల్లిమర్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లోకం మాధవి గారు ఏరేటెడ్ సినిమాని ఇలా పిల్లల్ని ప్రోత్సహించడం సరికాదు అని దీన్ని రాజకీయం చేయటం, వాళ్ళ కొడుకుతో ఉన్నటువంటి ఫోటోని వాళ్ళు ఓజీ బ్యాన్స్ చేసుకుంటే ఆ ఫోటోని ఇప్పుడు వైరల్ చేయటం. మరి ఈమెకి ఈ ఎమ్మెల్యే గారు కొడుకు నెట్టాలో చేశారు. ఇప్పుడు సాధారణ ప్రేక్షకుడికేమో ఇటువంటి తిప్పులు, సాధారణ ప్రేక్షకులకి ఇటువంటి తిప్పులు, గొడవలు. ఇట్లా సినిమాల్లో సామాన్య ప్రేక్షకులు వెళ్తేనేమో గొడవలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అక్కడ ఏమవుతుంది? ఆఖరికి ఇటువంటి బోర్డులు పెట్టారు, ఇట్లా బోర్డులు పెట్టారు, ఓజీ ఏరేటెడ్ మూవీ రావడానికి లేదు, చిన్నపిల్లలు అలవ్ లేదు, అయిపోయింది. అక్కడ వచ్చిన ప్రతి ప్రేక్షకుడు ఆ థియేటర్ యాజమాన్యంతో గొడవలు పెట్టడం. వాళ్ళు ఏమంటున్నారు? మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బుక్ మై షోకో దీనికో మాకు సంబంధమే లేదు, మీరేం మా యాప్స్లో మీరు టికెట్లు బుక్ చేసుకోలేదు, నాట్ రీఫండబుల్ అక్కడే మెసేజ్లో ఉంది కదా, మీకు రీఫండ్ చేయం. మరి ఇప్పుడు ఓజీకి వచ్చినటువంటి కలెక్షన్స్ హిస్టరీలో ఇట్లా వచ్చినటువంటి డబ్బులు ఎన్ని కోట్లు? ఇది కదా లెక్క. ఇప్పుడు మీరు సినిమా, ఇప్పుడు ఇక్కడ ఎవరు తప్పు పట్టాలి? సినిమా తీసిన ప్రొడ్యూసర్ తప్ప, టాలీవుడ్ తప్ప, రూల్స్ పెట్టిన సెన్సార్ బోర్డు తప్ప, ఇంప్లిమెంట్ చేయలేకుండా ఇటువంటి రూల్స్ క్రియేట్ చేసి ఏ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు తప్ప. మరి రూల్స్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? వ్యవస్థలో తప్ప. ఇక్కడ మళ్ళీ పార్షియలిజం. సింగిల్ స్క్రీన్స్కి ఒక లెక్క, మల్టీప్లెక్స్లకు ఒక లెక్క. ఎవరిది? తీసినోడిది తప్ప, తీసుకెళ్ళిన పేరెంట్స్ తప్ప, చూస్తున్న ప్రేక్షకుడు తప్ప, లేకుంటే ఆర్డర్ ఏ సర్టిఫికేట్ ఉంది రీఫండ్ కాదని చిన్న మెసేజ్ పెట్టి డబ్బులు దోచుకున్నటువంటి యాప్స్ తప్ప. ఎవరిని తప్పు పట్టాలి? ఎవరిని తప్పుగా భావించాలి? నిజమే, పేరెంట్స్ ఎవడు తీసుకెళ్ళకూడదు పిల్లల్ని. ఏ రేటెడ్ అనే సినిమా ఇచ్చిన తర్వాత, సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత తీసుకెళ్ళటం ముమ్మాటికి తప్పే. ఆ పసి హృదయాల మీద గాయాలు అవటం తప్పే, వాళ్ళ మైండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అవటం తప్పే. వాళ్ళని ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్, ఇటువంటి నరకడం, కొట్టడం, చంపడం, ఇటువంటి సినిమాలు
ఖచ్చితంగా పిల్లల మనసుల మీద ఇంపాక్ట్ పడతాయి. మరి తీయటం ఎందుకండి? మరి ఇప్పుడు సరే ఇంతవరకు ఆపుదామండి, మల్టీప్లెక్స్ల్లో ఆపుతాం, పిల్లల్ని తీసుకెళ్ళాం, ఇంట్లోకి వస్తాయి కదా ఓటీటీలోకి, ఇంట్లో కూడా పిల్లల్ని ఎక్కడ పంపించేస్తారు? ఏ సర్టిఫికేట్ ఉన్నటువంటి సినిమాలు ఓటీటీలో ఎంతమంది ఆపుతారు? ఏ పేరెంట్స్ పిల్లల్ని చూడకుండా ఆపుతారు? మనము సరే అట్లా పిల్లల్ని ఆపి మనం ఏదన్నా వేరే పనులకు మనం వెళ్తే వాడు దొంగగా చూసే అవకాశం లేదా? మనం పిల్లల్ని ఏ విధంగా ఏం నేర్పుతున్నాం పిల్లలకు అక్కడ? మరి ఓటీటీలోకి వచ్చిన ఆ బిట్స్ని కట్ చేసేమన్నా ఇస్తున్నామా? బ్లర్ చేసేమన్నా ఇస్తున్నామా? లేదే. నెట్ఫ్లిక్స్లో ప్రతి కంటెంట్ ఏ రేటెడే వస్తున్నాయి. మరి వీటికి అడ్డుకట్టు ఎక్కడ పడాలి? సరే పైరసీ సినిమా వచ్చేసింది, దాంట్లో పిల్లలు డౌన్లోడ్ చేసుకొని చూస్తారు కదా ఆన్లైన్లో. మరి దాన్ని అంటే పైరసీని మనమే ఎంకరేజ్ చేసినట్ట ఇప్పుడు? రూల్స్ ఇది ఎట్లా ఉందంటే నేను ఒకసారి అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అది అంటే ఇప్పుడు రూల్స్ పెడతారు, వాళ్ళు ఫాలో అవ్వరు, మనం ఫాలో అవ్వాలి. ఇది ఇప్పుడున్నటువంటి ఎగ్జాక్ట్ సినారియో. ఇది నిజంగా చూస్తే అదే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నైజాంలో ఇన్ని కోట్లు వచ్చేసినాయి, తెలంగాణలో ఇన్ని కోట్లు వచ్చేసినాయి, మొత్తం ఎంటైర్ సినిమాలో అంటే మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు ఇన్ని కోట్లు వచ్చేసినాయి. మొదటి రోజు 100 కోట్లు, రెండో రోజు 300 కోట్లు, 1000 కోట్లు. ఓకే, బాగానే ఉంది. ఎట్లా వస్తున్నాయి కోట్లు? ప్రీమియర్ షోలో 1,00,000 టికెట్లు అమ్ముకుంటారు, యాలం పెడతారు. ఇక్కడికి వస్తేనేమో పేరెంట్స్ 4, 5, 6 టికెట్లు పెట్టుకొని అందరూ వస్తున్నారు, ముస్లిం ముతక చిన్నపిల్లల్ని వేసుకొని. వాడు పంపించడానికి లేదు, మీరు పోండి. వాడు పోడు, మొత్తం ఇనికి వెళ్ళిపోతారు 5గురు. డబ్బులు సంక నాగిపోయా. మళ్ళీ టికెట్లు ఏమైనా తక్కువ ధరలు ఉన్నాయా? లేవు. ఒక టికెట్ 300, 400. అంటే 4 వెళ్ళాల్సినటువంటి సినిమా, 4 వెళ్తే సినిమాకి 2,000 రూపాయలు టికెట్ ఖర్చు. ఆ 2,000 గంగలో పోసిన పన్నీరే. అంటే మీరు కోట్లు చెప్పుకోవటానికి ఇది ఒక తరీకా. మీరు ఏ రేటెడ్ లేకుండా సినిమాలు తీయచ్చుగా, కొట్టుకునే స్టోరీలే తీయాలా? దానికి ఇంత హైప్ ఎందుకు క్రియేట్ చేసినట్టు? ఇంత హైప్ క్రియేట్ చేసి ఫ్యామిలీస్ వెళ్లకుండా మీరు ఇక్కడ అడ్డుకట్టు వేస్తే, ఏ రేటెడ్ అని అడ్డుకట్టు వేస్తే ఇది ఎవరి తప్పు? ఎవరిని నిందించాలి? ఇది ఈ వ్యవస్థ మారాలి ఖచ్చితంగా. అసలు ఇటువంటి సినిమాలు తీసారా అనుకుందాం, మరి అందరిని అలో చేయకూడదు కదా. సెలబ్రిటీ పిల్లలు ఎట్లా వెళ్ళారు? గబ్బర్ సింగ్ సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ ఫ్యామిలీతో సహా వెళ్ళాడండి. మరి ఆయనకో రూల్, ఇంకో రూల్. అంటే వీళ్ళు సింగిల్ స్క్రీన్స్కి ఏం రారు, వీళ్ళు మల్టీప్లెక్స్కి వెళ్తారు. మరి ఆ రోజు కనపడలేదు సెన్సార్ బోర్డుకో, లేకుంటే ఆ థియేటర్ల యాజమాన్యాలకో, లేకుంటే ఆ పీవీఆర్ వాళ్ళకో ఇవి కనపడలేదా? మరి సాధారణ ప్రేక్షకులకు వచ్చినటువంటి రూల్స్ సెలబ్రిటీలకు ఎందుకు రావట్లేదు? సెలబ్రిటీలకు ఎందుకు వర్తించట్లేదు? ఇది కదా పాయింట్. మరి ఇప్పుడు ఈ సినిమా పవన్ కళ్యాణ్ యొక్క ఎంటైర్ ఫిలిం కెరియర్లోనే ఇది ది బిగ్గెస్ట్ హిట్. వాళ్ళు ఏమంటున్నారు, మేడం సార్ మేము అక్కడ టికెట్లు ఆల్రెడీ మీరు బుక్ చేసుకున్నారు, ఆల్రెడీ మెసేజ్లు పాపప్లో వచ్చేసినాయి, మేము టికెట్లు రిఫండ్ కాదని కూడా చెప్పేసినాం, మేము రిఫండ్ చేయలేము, మీరు వెళ్తే నెక్స్ట్ సినిమా మీరు ఏదైనా చాయిస్ ఉంటే మేము దాన్ని డైరెక్ట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిరాయికో లేదంటే ఇంకేదైనా వేరే సినిమాకు మేము దీన్ని డైవర్ట్ చేస్తాం, మీరు ఆ సినిమాకి వెళ్ళండి మేడం ప్లీజ్. అది కూడా మా కంపెనీ ఒప్పుకోవట్లా, కంపెనీ ఇవ్వట్లా. మేము మీరు పడే గొడవకి మీరు వచ్చినంత మిమ్మల్ని చూసి జాలి తెలిసి దయతోటి జాలి కలిగి మేము భిక్ష వేసి మేము వేరే టికెట్ వేయడానికి అడ్జస్ట్ చేస్తున్నాం. అది కూడా ఆ షోలో ఖాళీ ఉంటే, లేదు అంటే మా చేతుల్లో కూడా ఏం లేదని మేనేజర్ల సమాధానాలు. ఇట్లా ఉంది పరిస్థితి. ఇది ఓజీ పరిస్థితి, 18+ వివాదం. మరి ఇక్కడ టాలీవుడ్లో ఇది మారాల సంస్కృతి. ఒకసారి నేను బుక్ మై షోలో కూడా మీకు చూపిస్తా. సో ఫైనల్గా ఈ వ్యవస్థలో ఎక్కడ మార్పు రావాలి, ఎక్కడ తప్పిదం జరుగుతుంది, ఎందుకు ఈ 18+ వివాదం ఓజీకి వచ్చింది? ఎందుకంటే గతంలో కూలీ అప్పుడు కూడా సేమ్ ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు పేరెంట్స్ రిక్వెస్ట్ చేసుకుంటే కొంతమందిని పంపించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున కూలీకి ఇంత వైబ్రెంట్గా రాలా రియాక్షన్స్. కానీ ఇప్పుడు చాలామంది పేరెంట్స్ అందరూ కూడా ఆవేదన పడుతున్నటువంటి నేపథ్యం చాలా వరకు షేర్ చేస్తున్నారు. మరి ఓజీకి ఇటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చింది? మరి రేపు పొద్దున్నే బోయపాటి సినిమాలు తీసే బాలకృష్ణ గారి మూవీ కూడా సేమ్ సిచ్యువేషన్ వస్తుంది కదా. మరి ఈ 18+ వివాదం ఎక్కడ అడ్డుకట్టు వేయాలి, ఎక్కడ లోపం జరుగుతుంది, ఎటువంటి సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది? మీ అభిప్రాయాల కింద ఖచ్చితంగా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.